హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు ప్రేమల. గురుకులంలోకి మీ అందరికీ స్వాగతం. గురుకుల కోర్సు పూర్తయ్యాక మీరు ప్రపంచాన్ని చూసే విధానం మారుతుంది. మరి 2 నెలల తర్వాత మీకు ఉద్యోగం వచ్చినప్పుడు అప్పుడు మీ ఆర్థిక సమస్యలు కూడా కొంతవరకు పరిష్కారం అవుతాయి. మరియు నేను మరొక విషయం చెప్తాను. ఈ కోర్సులో మీరు చాలా ఆనందించబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక్క నిమిషం కూడా విసుగనేది లేదు. ఎందుకంటే ఈ కోర్సులో మొత్తం 10 టాస్కులున్నాయి. మరియు పనిని పూర్తి చేసిన తర్వాత మీరు పాయింట్‌లని పొందుతారు. ఈ కోర్సు చదవడంతో పాటు మీకొక పరీక్ష కూడా ఉంటుంది. అంటే పనిని పూర్తి చేయడమే మీ పరీక్ష. ఇది మొదటి రోజు నుండి ప్రారంభమవుతుంది. ఎందుకంటే మీరు హ్యూమన్ సైకాలజీని ఎంతవరకు అర్థం చేసుకున్నారో అప్పుడు తెలుస్తుంది. ఎప్పుడైతే మీరు పనిని పూర్తి చేస్తారో అప్పుడు. ఇక్కడ పాత బోధన పద్ధతులనేవి లేవు. ఎందుకంటే మారుతున్న కాలంతో పాటు అన్నీ చాలా వేగంగా మారుతున్నాయి కాబట్టి ఇక్కడ పాత బోధన పద్ధతులు లేవు. మీరిక్కడ బోధించే పిల్లలు నేటి పౌరులు. పిల్లలందరూ పై తరగతులకు చెందినవారే. మరియు మీకు బ్యాచ్‌లో కేవలం 10 మంది పిల్లలకి మాత్రమే ఇస్తారు. మరియు మీరు ఒక్క బ్యాచ్ మాత్రమే నేర్పించాలి. అంటే ఒక క్లాస్ మాత్రమే తీసుకోవాలి. ఒక తరగతిలో 30-40 నిమిషాలు, ఒక తరగతి ఎంత 30-40 నిమిషాలు ఉంటుంది. వారంలో 5 రోజులు మాత్రమే బోధించాలి. అది కూడా 30-40 నిమిషాలే. బదులుగా మీరు 6,000 జీతం పొందుతారు. కాబట్టి మీరు మీ గురించి ఆలోచించండి. బోధన విధానం ఏ స్థాయిలో ఉంటుందో అని. మనం మార్కెట్‌లో ఉండాలంటే మన విద్యా వ్యవస్థ మరొక స్థాయికి రావాలి. ఇందుకు మన ఉపాధ్యాయులు కూడా తదుపరి స్థాయికి రావాలి. మరియు నేడు మార్కెట్‌లో చాలా పోటీ ఉంది. మార్కెట్‌లో చాలా కాంపిటీషన్ ఉంది. మార్కెట్‌లో అత్యుత్తమమైనవి మాత్రమే సేల్ అవుతాయి. మనుగడ సాగుతాయి అని కూడా అనొచ్చు. కాబట్టి పారస్ గురుకుల ఉపాధ్యాయులను నేరుగా ఎంపిక చేయలేదు. ఎందుకంటే మొదట వారికి 2 నెలల కోర్స్ ఇవ్వబడుతుంది. ఆ తర్వాత ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారు. అందులో కొందరు పాస్ అవుతారు. మరికొందరు ఫెయిల్ అవుతారు. అయితే ఇక్కడ మంచి విషయం ఏమిటంటే ఓడిపోయిన వాళ్ళు తన డబ్బుని తిరిగి పొందవచ్చు. కాబట్టి అందరూ అన్ని పాఠాలు జాగ్రత్తగా నేర్చుకోండి. ఈరోజు మీ అందరికీ మొదటి రోజు. ఈరోజు క్లాస్ ప్రారంభించడానికి ముందు మీకు గురుకుల గురించి కొంత సమాచారం అనేది ఇస్తాను. గురుకుల మొత్తం 8 వారాల కోర్సు. వారానికి 5 రోజులు మాత్రమే బోధించాలి. ప్రతిరోజు 30-40 నిమిషాలు. శని, ఆదివారాలు సెలవు ఉంటుంది. మొదటి వారంలో మీకు హ్యూమన్ సైకాలజీ నేర్పిస్తారు. మరియు మానవ జీవావరణ శాస్త్రం అర్హత పొందిందని నేర్పిస్తారు. అంటే మొదటి వారంలో ఎవరైతే పాస్ అవుతారో వారు మాత్రమే ముందుకు వెళ్ళగలరు. తదుపరి కోర్సులు చేయగలరు. గత మొదటి వారం అతనికి లేదా వాళ్ళకి ఉద్యోగం వస్తుందని హామీ ఇస్తారు. పార్ట్ టైం జీతం కనీసం 6,000 రూపాయలు మరియు పూర్తి సమయం జీతం కనీసం 12,000 రూపాయలు ఉంటుంది. మరియు మొదటి వారంలో విఫలమైన వారు వాళ్ళ అడ్మిషన్ ఫీజు ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి వాపసు చేయబడుతుంది. ఎందుకంటే గురుకులం తన ఇమేజ్ విషయంలో చాలా కఠినంగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మీరిక్కడ చాలా జాగ్రత్తగా చదవాలి. మన ఫస్ట్ లెసన్ పేరేంటి? హౌ టు టేక్ అ డిసిజన్. ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఫస్ట్ లెసన్ నిర్ణయం ఎలా తీసుకోవాలి. దీనికి అర్థం నిర్ణయం ఎలా తీసుకోవాలని దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఈరోజు మనం ఎక్కడున్నా, పరిస్థితులు ఎలా ఉన్నా మనం గతంలో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నామో అవే దీనికి కారణం. అంటే మనం గతంలో ఏ నిర్ణయం అయితే తీసుకున్నామో దానివల్లే నేడు మనం ఇక్కడున్నాం అని అనొచ్చు. మరియు ఈరోజు మనం ఏ నిర్ణయం తీసుకున్నా అదే మన భవిష్యత్తు. కాబట్టి ఇది మానవ జీవితంలో ఒక ముఖ్యమైన పాఠం. సరైన సమయంలో సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి అని తెలిసిన వాళ్ళు తన జీవితంలో ఏదైనా సాధించగలరు. అందువలన ఇప్పుడు నేను ఒక కథ ద్వారా మీకు తెలియజేస్తాను.
నేను మీకు ఒక కథ ద్వారా వివరించడానికి ప్రయత్నిస్తాను. నిర్ణయం ఎలా తీసుకుంటారనేది. అయితే కథ జాగ్రత్తగా వినండి. ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవి మధ్యలో ప్రవహించే సన్నని కాలువ పారుతూ ఉంది. చాలా జంతువులు నీటి దగ్గర నివసిస్తాయి. కాలువ చుట్టూ ఉన్న చెట్లల్లో కోతుల గుంపు నివసించేది. అప్పుడు స్వర్గం నుండి ఒక స్వరం వచ్చింది. ఏమని స్వరం వచ్చింది అంటే, తదుపరి 10 సెకన్లలో ఏ కోతి ఆ కాలువలో స్నానం చేసి బయటకు వస్తుందో అతను యువరాజుగా అవుతాడు. ఏమని సౌండ్ వచ్చింది? ఆ కాలువలో ఏ కోతి అంటే తదుపరి 10 సెకన్లలో ఏ కోతి కాలువలో స్నానం చేసి బయటకొస్తుందో అతను యువరాజుగా అవుతాడు. కోతులన్నీ ఒకదానికొకటి చూసుకున్నాయి. అప్పుడు హఠాత్తుగా ఒక శబ్దం వస్తుంది. కోతులన్నీ ఆ స్వరం వచ్చిన వైపు చూస్తున్నాయి. ఒక కోతి కాలువలోకి దూకింది. ఎందుకు చూస్తున్నాయి? ఒక కోతి కాలువలోకి దూకింది కాబట్టి చూస్తున్నాయి. మిగిలిన కోతులన్నీ కాలువపై నిఘా ఉంచాయి. మిగిలిన కోతులన్నీ ఆ కాలువపై నిఘా ఉంచాయి. తర్వాత ఏం జరుగుతుంది? ఆ ఆకాశవాణి రేడియో నిజమా? అబద్ధమా? ఏమని వెయిట్ చేస్తున్నాయి? ఆకాశవాణి రేడియో నిజమా? అబద్ధమా? కానీ స్నానం చేయడానికి వెళ్ళిన కోతి 5-10 సెకన్ల తర్వాత అక్కడ ఏమైంటది? మిగిలిన కోతులు ఏవైతే ఆ కాలువపై నిఘా ఉంచాయో, ఆ కోతుల కళ్ళనేది ఆశ్చర్యపోయాయి. మిగిలిన కోతులు తమ కళ్ళను నమ్మలేదు. మిగిలిన కోతులు తమ కళ్ళను నమ్మలేకపోయాయి. ఎందుకంటే, ఆ కోతి కాలువలోకి దూకింది. అతను నిజంగా యువరాజు అయ్యాడు. అప్పుడు యువరాజు ఇతర కోతులను చూస్తాడు మరియు వారిని అడుగుతాడు. ఏమని అడుగుతాడు? మీరు కూడా ఆకాశం నుండి వచ్చిన ఆ స్వరం విన్నారా? మిగిలిన కోతులు కూడా చెప్పాయి. అవును. ఆకాశవాణి కూడా విన్నాం. అప్పుడు యువరాజు ఇలా అన్నాడు. అలాంటప్పుడు మీరు కాలువలోకి ఎందుకు దూకలేదు? మిగిలిన కోతుల్లో ఒక కోతి ఏమని చెప్పింది? నేను రేడియోని నమ్మలేదు. అప్పుడు యువరాజు సరే అన్నాడు. మీరు నమ్మలేదు. అయితే నేనొక ప్రశ్న అడుగుతాను. మీరు సమాధానం చెప్పండి. మీరు ఇప్పుడు ఏమిటి? ఆ యువరాజు ఏమని అడిగాడు? మీరు ఇప్పుడు ఏమిటి? కోతినా లేదా యువరాజా? మీరు కాలువలో దూకితే ఏమయ్యేది? ఒకటైతే మీరు యువరాజు కాకపోయినా కోతిలాగో, బల్లిలాగో మారేవారు కాదు. కదా! యువరాజు కాకపోయినా కోతిలాగో, బల్లిలాగో మారేవారు కాదు. మీరు కోతిలాగే ఉండేవాళ్ళు. ఎలుకలాగో, బల్లిలాగో అయితే మారుండేవారు కాదు కదా! అని చెప్పేసి చెప్పాడు. ఈ కథ ఇక్కడితో ముగిసింది. ఈ కథ యొక్క నైతికత ఏమిటి అంటే, మన జీవితానికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మనం గుర్తుంచుకోవాలి. ఆ నిర్ణయం వల్ల లాభమా? నష్టమా? లాభం ఎక్కువగా ఉండి నష్టాన్ని భరించే సామర్థ్యం మనకుంటే, లేదా ఆ నష్టం మన జీవితంలో ఎటువంటి మార్పును కలిగించకపోతే మనం నిర్ణయం అనేది తీసుకోవాలి. లేకపోతే మనం నిర్ణయం తీసుకోకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను. ఆ నిర్ణయం వల్ల లాభమా? నష్టమా? లాభం ఎక్కువగా ఉండి నష్టాన్ని భరించే సామర్థ్యం మనకుంటే, లేదా ఆ నష్టం మన జీవితంలో ఎలాంటి మార్పు తీసుకురాకపోతే మనం నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే మనం నిర్ణయం తీసుకోకూడదు. ఈ కోతి కథలో మనం చూసినట్లుగా ఆకాశం నుండి ఏదైతే శబ్దం వచ్చిందో, ఆ శబ్దం విని కాలువలో దూకి ఉంటే వాళ్ళకి ఎలాంటి హాని జరిగేది కాదు. వాళ్ళు కోతుల్లాగే ఉండేవారు. ఎలుకలాగో, బల్లిలాగో అయితే మారుండేవారు కాదు. మరి లాభం ఏంటి ఇక్కడ? యువరాజుగా మారడం. అందుకని మిగిలిన కోతులన్నీ కూడా కాలువలో దుంకినా నష్టం అనేది ఏదీ లేదు. నష్టమేంటి? శరీరం నానడం మాత్రమే. ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకుంటాం. మన జీవితంలో మనం ఎలా నిర్ణయాలు తీసుకోవాలి. కోతి కథ అర్థమైంది కదా! ఇప్పుడు మనం ఇంకో స్టోరీ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకుంటాం ఏంటి?
మన జీవితంలో మనం ఎలా నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు రాత్రి 11 గంటలకు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కలవడానికి ఒంటరిగా పిలుస్తే, అది కూడా ఎవరు లేని ప్రదేశంలో. ఎందుకంటే ఆ అబ్బాయి అమ్మాయిని చూడాలనిపిస్తుందంట. ఆ అబ్బాయికి అమ్మాయిని చూడాలనిపిస్తుందంట. ఎందుకంటే ఆ అబ్బాయి గత వారం నుండి ఆ అమ్మాయిని కలవలేదు. ఇద్దరి మధ్య ఉన్న సంబంధం మనకు తెలిసిపోతుంది ఏమిటి అనేది. ఆ అబ్బాయి ఒక బాయ్ ఫ్రెండ్, ఆ అమ్మాయి ఒక గర్ల్ ఫ్రెండ్ అని అర్థం. అయితే ఆ అమ్మాయి వెళ్ళి అబ్బాయిని కలవాలా? కలవకూడదా? ఇది మన క్వెషన్. కానీ అమ్మాయికి ఆ అబ్బాయి మీద చాలా నమ్మకం ఎక్కువ. చాలా నమ్మకం ఉంది. ఆ అబ్బాయిని కలవడం వల్ల అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది అనేది రాదు. మరియు అమ్మాయికి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇంట్లో ఎవరు లేకపోవడం. వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు కాబట్టి అది తనకు అవకాశం. మరుసటి రోజు అందరూ వస్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైతే లేరో వాళ్ళు మరుసటి రోజు వస్తారు. ఇప్పుడు మీరంతా చెప్పండి, అమ్మాయి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? మరియు ఎందుకు తీసుకోవాలి? ఈ ప్రశ్న ఈరోజు మనకు హోంవర్క్. మీకోసం మళ్ళీ ఇంకోసారి ప్రశ్న చెప్తాను. రాత్రి 11 గంటలకి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కలవడానికి ఒంటరిగా పిలుస్తాడు. అది కూడా ఎవరు లేని ప్రదేశంలో. ఎందుకంటే అతను నిజంగా అమ్మాయిని చూడాలనుకుంటున్నాడు. ఎందుకంటే వారి మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. అతను ఒక బాయ్ ఫ్రెండ్, తను ఒక గర్ల్ ఫ్రెండ్. అయితే ఆ అమ్మాయి వెళ్ళి ఆ అబ్బాయిని కలవాలా? కలవకూడదా? ఆ అమ్మాయికి ఆ అబ్బాయి పైన చాలా నమ్మకం ఎక్కువ. అబ్బాయిని కలవడం వల్ల ఆ అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది రాదు. మరియు ఆ అమ్మాయికి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరు. నెక్స్ట్ డే అందరూ వస్తున్నారు. ఇప్పుడు మీరంతా చెప్పండి, ఒక అమ్మాయి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి మరియు ఎందుకు తీసుకోవాలి? మీరు ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వడం కోసం మీరు ఎవరి దగ్గర నుంచైనా సహాయం తీసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్, మీ పేరెంట్స్, మీ స్నేహితులు, ఇంకా ఎవరైనా ఎవరి దగ్గర నుంచైనా మీరు దీనికి ఆన్సర్ అడగొచ్చు. మరియు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి మీకు 18 గంటల సమయం అనేది ఉంటుంది. మీరు మీది ఏదైతే గ్రూప్ ఉందో ఆ వాట్సాప్ గ్రూప్‌లో ఈ సమాధానం అనేది పెట్టండి. వాయిస్ రికార్డింగ్ రూపంలో పంపించండి. ఈ క్లాస్ ఇక్కడే ముగుస్తుంది. మీరు ఈ క్లాస్‌ని చాలా ఆనందించారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం రేపు అదే సమయంలో జూమ్ యాప్‌లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, సెలవు, టాటా అందరికీ.